అద్భుతాలు ఆవిష్కరణలకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచే చైనా ప్రపంచానికి మరో అద్భుతాన్ని పరిచయం చేయబోతోంది. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 2000 అడుగుల ఎత్తున భారీ వంతెనను నిర్మించింది. ఈఫిల్ టవర్ కంటే సైతం ఎత్తులో ఈ భారీ బ్రిడ్జ్ను డ్రాగన్ కంట్రీ నిర్మించింది. ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని చైనా కేవలం 3 ఏళ్లలోనే పూర్తి చేసింది. ఈఫిల్ టవర్ హైట్ను మించి ఓ భారీ లోయపై ఎత్తైన వంతెనను నిర్మించింది. 2 మైళ్ల పొడవుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్గా ఇది నిలవనుంది. ఈ వంతెన నిర్మాణంతో గంట పెట్టే ప్రయాణం నిమిషంలోనే పూర్తి చేయొచ్చు. ఇక గుయిగౌ ప్రాంతంలోని బీపన్ నదిపై 2050 అడుగుల ఎత్తులో ఈ హ్యువాజియాంగ్ గ్రాండ్ కెన్యన్ బ్రిడ్జ్ని నిర్మించారు. 2022లో దీని నిర్మాణాన్ని ప్రారంభించగా కేవలం 3 ఏళ్లలోపే పూర్తి చేశారు. $280 మిలియన్ ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. ఈఫిల్ టవర్ కంటే 200 మీటర్ల ఎత్తు, 3 రెట్ల బరువుతో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ బ్రిడ్జ్ని జూన్ 25న ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో రాకపోకలకు లోయ చుట్టూ తిరిగి అవతలి వైపునకు చేరుకునేందుకు గంట సమయం పట్టేది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పై నుంచి కేవలం నిమిషం వ్యవధిలోనే అవతలి వైపునకు వెళ్లొచ్చని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యంతో పాటు పర్యాటక ప్రాంతంగానూ ఈ వంతెన నిలవనుంది. ప్రపంచంలోనే 100 అత్యంత ఎత్తైన వంతెనల్లో దాదాపు సగం చైనాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వంతెనపై గాజు నడక మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల సందర్శకులు లోయలోని అద్భుత దృశ్యాలను చూడవచ్చు. ఈ బ్రిడ్జ్ చైనాకున్న ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది. ఇక అగాధం లాంటి లోయపై ఇంత పొడవైన వంతెనను నిర్మించడం అనేది సాంకేతికంగా సవాలుతో కూడుకున్న పని. ఈ వంతెన స్థానికుల జీవన విధానాన్ని మరింత పెరుగుపరచనుంది. ఈ బ్రిడ్జితో వాణిజ్య కార్యకలాపాలు మరింత సులభతరం కానున్నాయి. ఈ వంతెన ప్రపంచంలోని అత్యంత పొడవైన స్పాన్ వంతెనగా కూడా రికార్డు సృష్టించనుంది. చైనా గతంలోనూ పలు అద్భుత వంతెనలను నిర్మించింది.